వచ్చినటువంటి నాయకులారా అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ సిమెంట్ కాలువలది విషయాన్ని వాళ్ళు ఇక్కడ నెల్లూరు టౌన్లోని మున్సిపాలిటీ వాళ్ళు ఇది 44వ డివిజన్, ఇది పాతది జిల్లా పరిషత్ ఆఫీసు, ఇటు కలెక్టర్ గారి ఆఫీసు, ఈ కలెక్టర్ ఆఫీసు పాత జిల్లా పరిషత్ ఆఫీసు మిడిల్లో కాలువ తవ్వారు. దాన్ని సిద్ధంగా కాకుండా తన క్లాసులు చేశారని చెప్పేసి అని వాళ్ళు అడుగుతా వస్తే సమాధానం మాకు ఆన్సర్ దొరకలేదు. తర్వాత నారాయణ గారికి ఫోన్ చేశాను నిన్న పొద్దున, నిన్నంటే 16వ తేదీ 6వ నెల 2026. తర్వాత అమ్మాదేవి గారికి ఫోన్ చేసాం, వారు సతీమణికి తీసుకున్నారు, ఫోన్ ఎత్తడమే ఆన్సర్ చెప్పారు. వెంటనే అయిపోయిన తర్వాత రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు నిన్న పొద్దున ఫోన్ చేశానండి. నిన్న సాయంత్రానికి నాకు ఫోన్ చేయడం జరిగింది ఏమిటి విషయం అని. ఈ విధంగా పాత జిల్లా పరిషత్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీసు మిడిల్లోని కాలువ ఈ విధమైనటువంటి ఇబ్బందిగా ఉందినా దాన్ని అతుక్కొని గోడకు అతుక్కొని దానికి ఇదిగా లేదు, కొన్ని క్లాసులు వేయటం తిప్పడం వాటి జరిగింది. ఒకటే లైన్ ఒకటే విధంగా ఉండాలి అని చెప్పాము. విషయం ఏందనేది దాదాపు ఒక 6-7 నిమిషాల పైన మాటలు జరగటం, ఈ కమిషనర్ గారు ఫోన్ చేస్తారు ఆ ప్రదేశానికి వచ్చాయని చెప్పారు. ఈరోజు పొద్దున్నే అదే అంటే ఈరోజు 17/6/2026 ఈరోజు పొద్దున్నే కమిషనర్ గారు నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా పాత జిల్లా పరిషత్ ఆఫీస్ కాడికి రండి, మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు ఫోన్ చేశారు, మీరు ఖచ్చితంగా అక్కడికి రండి అని చెప్పారు. బాబు వచ్చే లోపల 2-3 ఫోన్లు కూడా చేయటం జరిగింది. తర్వాత 3వ ఫోన్లో కానీ చెప్పాను, సార్ ఇరుగాలమ్మ గురి దగ్గర ఆసనాలు జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమం దగ్గర 2-3 నిమిషాల్లో వస్తాను, మాకు RSSలో టైమింగ్స్ కూడా మేము చెప్పామంటే 5 నిమిషాలు బిఫోర్గానే ఉంటాము అని చెప్పాను. అట్టేటండి భలే వాళ్ళని ఎంత గౌరవంగా మాట్లాడారో ఆ కమిషనర్ గారికి ధన్యవాదాలు కూడా చెప్పుకున్నాం, పాదాలకు నమస్కారం కూడా చేసుకున్నాం. ఎందుకంటే వచ్చి అంతా క్లియర్గా చూసారు. మీకు అసలు సమస్య ఏంటనే గౌరవంగా అంత ఆఫీసర్ అయింది కూడా నారాయణ గారు, మనకు రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ అయిన మాకు ఫోన్ చేశారు, మీరేం చెప్పారో మాకు క్లియర్గా చెప్తే దాని విషయం ఉంటే ఒకటే లైన్గా కాలువలు ఉండాలండి. ఎట్లా ఉందంటే కొద్దిగా అవతలకు వచ్చారు, ఆ యొక్క యూట్యూబ్లో కూడా పెట్టున్నాం, కొంతమంది వాట్సాప్లో పెట్టున్నాము, చూశారు. రాజకీయంగా ఉన్న నాయకుల వార్తనే పెట్టాను. ఎందుకంటే బీజేపీలో మా సురేష్ రెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇప్పుడు నారాయణ గారికి పెట్టాము, రామనారాయణ రెడ్డి గారు చేసాము, అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. రమాదేవి గారు పెట్టాము, నారాయణ గారు సత్యమణికి అందరూ కూడా మేము పెట్టాము. ఈ మూల రామాపతి అందరూ తెలుసు. నేను 2 టర్మ్స్ ఈ డివిజన్ కంటెస్ట్ కూడా చేస్తున్నాను. 2000లో 2005లో మా బీజేపీ ఎదురుగా పుట్టా రామకృష్ణ రెడ్డి కాంగ్రెస్ మా స్నేహభావంలో అంత బాగా ఈ రోజు కానీ బాగానే ఉంటాం. మా వివాదాలు ఎప్పుడు తగా ఉంది. కానీ ఈ విషయం చెప్పుకుంటా వస్తే కమిషనర్ గారు వచ్చి ఖచ్చితంగా మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి పూర్తి అయితే మీరేమీ బాధపడద్దు, ఇంత ఉన్నదాన్ని ఒకటే లైన్గా ఉండే విధంగానే అయిపోద్ది, మీరు బాధపడొద్దండి అని చెప్పారు. మాకెప్పుడూ వివేకానంద రెడ్డి గారు ఇది 96లోది 96లో నేను సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే ఈయనప్పుడు మున్సిపల్ ఆ రోజు మనకు 2 రాష్ట్రాలు చేయాల తెలంగాణ 96 అంటే దానికి మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ అధ్యక్షులు వారు. దానికంటే 84 నుంచి కూడా బాగా మాట్లాడుతూ ఉంటాం. ఆ రోజు వచ్చి నైటు పూజా కార్యక్రమాలు అన్నీ చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళటం, 1 గంట సేపు పైన ఆ విధంగా ఉంటుంది. దీంట్లో పుట్ట రామకృష్ణారెడ్డి గారు కూడా మాతో పాటు కూర్చొని ఉన్నారు. ఆ స్నేహాలకి పోటీలకి చెప్పాం అంత సన్నిహితంగా ఉండే ఆ బలరామ రెడ్డి గారు వాళ్ళకి అందించారు. ఆ విధంగానే అందరూ కూడా వాళ్ళు ఇస్తారు.
శేఖర్ అండి శేఖరా శేఖర్ ఈ రోజు చేసిన దానికి రామనారాయణ రెడ్డి గారికి మా ఫోన్ చేసి మిస్డ్ కాల్ చూసి ఉదయం చేసి సాయంత్రానికైనా కానీ ఫోన్ చేసి చెప్తే ఇమ్మీడియట్ గా కమిషనర్ గారు మీరు మాట్లాడుతున్న చెప్తున్న పని జరిగింది. వారికి ఆనం రామనారాయణ రెడ్డి గారికి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా మాట్లాడి చెప్పారు కాబట్టి కమిషనర్ గారు వచ్చి చేసిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి జై శ్రీరామ్.